మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళలకి రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నారంటూ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలపైన కొందరు వింత పోస్టులు పెడుతున్నారు. ఎందుకు వింత పోస్టులు అంటున్నారంటే, ఈ బిల్లులు పాస్ కావన్న విషయం అది ప్రవేశపెట్టిన బీజేపీ, ఎన్డీఏ ఎంపీలకు కూడా తెలుసు. మరి ఎందుకు ఈ సర్కస్ ఫీటు పార్లమెంటు వేదికగా చేశారంటే, కేవలం ప్రతిపక్షాలని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని వారిని ప్రజల్లో బదనాం చేయటానికి తప్ప, ఈ 3 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రజల డబ్బును వృధా చేయడానికి పనికొచ్చాయి. అట్లాగే బీజేపీ తన రాజకీయ ఎజెండాని ప్రజల మీదన, అట్లాగే ప్రతిపక్షాల మీద రుద్దటానికి ఉపయోగపడింది. పోనీ ఈ ఎఫర్ట్‌లోనైనా చిత్తశుద్ధి ఉందంటే లేదు. ఎందుకు లేదని నేను చెప్తున్నానంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం అనేది 2023లోనే అయిపోయింది. ఆ చట్టం చేసే రోజే దాంట్లో ఒక క్లాజ్ రాశారు. దీన్ని 2039 ఎన్నికలకు ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది తప్ప ముందుగా చేయటం సాధ్యం కాదని. ఎందుకంటే 2026లో జనగణన, కులగణన స్టార్ట్ చేసి దాన్ని ఒక 2 నెలల్లో పూర్తి చేసిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఒక 1 ఇయర్‌లో రిపోర్ట్ ఇస్తే 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన కానీ, ఉమెన్ రిజర్వేషన్ కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ రోజు 2023లో అంచనా వేశారు. పోనీ ఆ అంచనాకు తగ్గట్టుగా ఉన్నారంటే లేదు. అర్జెంటుగా ఈ ఈ సమావేశంలో 2026లోనే అర్జెంటుగా ఈ బిల్లుని సవరణ రూపంలో తీసుకొచ్చి పార్లమెంటు వేదికగా ప్రజల నెత్తిన, అట్లాగే రాజకీయ పార్టీ నెత్తిన రుద్దటానికి ఒక ప్రయత్నం చేశారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం, కుట్ర ఒకటి ఏంటంటే, రాజకీయంగా ఒక వైపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయా పార్టీలు ఆయా రాజకీయ ప్రచారంలో మునిగిపోయి ఉన్నప్పుడు అర్జెంటుగా ఈ 3 రోజుల పాటు సమావేశాలు పెట్టి ఈ బిల్లును తెచ్చి, సో చూడండి మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నామంటే కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు వద్దంటున్నాయి అన్న విషయాన్ని బీజేపీ ఈ ఎన్నికల ప్రచారంలో వాడుకోవటానికి, అట్లాగే డీలిమిటేషన్ చేయటానికి కూడా 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే 2011 తర్వాత ఇవాళ 26లో మనం ఉన్నాం. 15 సంవత్సరాలు పెరిగిన జనాభాకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? 2011లో ఉన్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ పోవటం వల్ల వచ్చే లాభం ఏంటి? ఈ 15 ఏళ్ళు పెరిగిన జనాభా రిప్రజెంటేషన్‌ని మరి ఎప్పుడు భర్తీ చేస్తారు? సో అందుకనే ఇదొక కుట్ర. 2011 జనాభా ఆధారంగా చేస్తున్నారు. లేదంటే మేము ఫ్లాట్‌గా 50% రిజర్వేషన్ అన్ని రాష్ట్రాలకు అమలు చేస్తామని బిల్లు ప్రవేశపెట్టి మాట్లాడేటప్పుడు అమిత్ షా గారు నిన్న లాస్ట్ మినిట్‌లో చెప్పి అందరూ ఒప్పుకుంటారని, నేను 50%కి 1 అవర్‌లో మార్చుకొని బిల్లు తెస్తానని చెప్పడం. ఇదంతా కూడా ఒక డ్రామా, ఒక సర్కస్ ఫీటు, ఒక అతి తెలివి వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఇది ముందుకు పోదన్న విషయం బీజేపీకి తెలుసు, ఎన్డీఏ పక్షాలకు తెలుసు. కానీ కళ్ళున్న కబోదుల్లాగా కళ్ళు మూసుకొని కొంతమంది వ్యవహారం నడిపారు. ఇది ఏ రకంగా చూసినా ప్రజాస్వామ్య రాజకీయాలకు చాలా విరుద్ధమైనది. ఎందుకు ఇంతటి అన్యాయమైన విషయాన్ని పార్లమెంటు వేదికగా తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఎందుకు ప్రశ్నించకుండా, అడ్డుకోకుండా ఎందుకు ఉంటారనుకుంటున్నారు?